హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా టీం విజయవాడ నుంచి ఉయ్యూరు ఏసీ ఇన్స్టలేషన్ కోసం బయలుదేరడం జరిగింది. విజయవాడ నుంచి ఇంచుమించుగా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. చూడొచ్చు, మనకు వెళ్ళే దారిలో టోల్ గేట్ ఇవన్నీ దాటుతూ వెళ్తున్నాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏసీ వచ్చేసి రోప్ సైట్లో ఫిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే మేము రోపు, కావాల్సిన ఎక్స్ట్రా పైపులు, మెటీరియల్, వాటర్ వాష్ గన్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాకు కస్టమర్ చెప్పింది ఏంటంటే, బాబు ఒక ఏసీ కాదు 2 ఏసీలు బిగించాలని చెప్పేసి అన్నారు. ఇదే ఆ ఏసీ ఓ జనరల్. ఓకే, ఆ ఏసీని చూస్తే ఆ కండిషన్ అసలు ఏమీ బాగాలేదు, మొత్తం ఫుల్గా డస్ట్ పట్టేసింది. సో అందుకనే ఏసీని మొత్తం కూడా వాటర్ వాష్ చేసి మొత్తం చకాచక్ పర్ఫెక్ట్ కండిషన్ చేసేసి ఏసీ ఫిట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకేంటి, వర్క్ స్టార్ట్ చేసాము. ఏసీని మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం ఎక్కడ ఏమాత్రం కూడా కొంచెం కూడా డస్ట్ లేకుండా పర్ఫెక్ట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఏసీని జాగ్రత్తగా మళ్ళీ ఏదైతే కండిషన్లో ఉందో అదే కండిషన్లో చాలా జాగ్రత్తగా నీట్గా ఫిట్ చేసి పైపులన్నీ కూడా వెల్డింగ్ చేసి, ఆ పైపులు కూడా మనకి ఎక్స్ట్రా పైపులు ఏవైతే మనం తీసుకొచ్చామో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అవన్నీ తీసుకొచ్చేసి ఫైనల్గా ఇలా ఏసీని సెట్ చేయడం జరిగింది. ఏసీ అవుట్డోర్ ఏంటంటే పైన పెట్టాము, ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో మన రోప్ సైట్ కూడా చూసాం కదా, ఇది